ఉన్నావ్ తాలూకా బాధ్యతల గురించి మనం ఒకసారి కానీ గమనిస్తుంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ని ఒక మైనర్ బాలిక చెప్పాలంటే మైనర్ బాలికకి ఉద్యోగం ఇప్పిస్తానని ట్రాప్ చేసిన విధానం, ఆ తర్వాత ఎమ్మెల్యే దానికి సంబంధించిన వాళ్ళ మనుషులు అత్యాచారం చేసిన విధానం, వీటన్నిటి మీద అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు కేసు తీసుకొని విధానం అక్కడ మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన పోలీసులు తీసుకోవట్లేదు అంటే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేస్తావా అన్నది ఇక్కడ విధానం. అంటే దేశంలో ఏడైనా అదే నడుస్తూ ఉందంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా స్థాయి ఉండాలి వాళ్ళకి. అంటే ఈ కంప్లైంట్ ఇవ్వడానికి అర్హత ఉందా లేదని చూడాలి. రెండోది వచ్చేకి కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోకపోతే ఆ అమ్మాయి మళ్ళీ ఢిల్లీ సీఎంకి లెటర్ రాసినప్పుడు మీడియా తెలిసిన పరిస్థితి. ఈవెన్ మీడియా తెలిసినా కూడా నేను ఎక్కడైతే అవినీతి లేదా ఇలాంటి అరాచకాలు ఉంటాయో బుల్డోజర్ పెట్టి చేస్తానన్న మన యోగి ఆదిత్యనాథ్ పట్టించుకునే పరిస్థితి. తర్వాత మళ్ళీ అమ్మాయి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు ఇష్యూ బయటకు వచ్చింది. అప్పుడు దాన్ని పెద్దగా బయటికి వెళ్ళిన విధానం కనపడింది అనేది మనం చూస్తూ అర్థమవుతుంది. అప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన మళ్ళీ ప్రాసెస్లోనే వాళ్ళ ఫాదర్ని ఎప్పుడైతే అమ్మాయి అక్కడ ధర్నా చేసిందో వాళ్ళ ఫాదర్ మీద వేరే కేసులు పెట్టిన విధానం. అంటే పోలీసులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారనేది అది మళ్ళీ అక్కడ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ ఫాదర్ మీద పెట్టిన విధానం, వాళ్ళ ఫాదర్ని ఈ కేసుల్లోనే ముఖ్యంగా లాకప్లోనే చంపేసినారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకోటి చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ని చంపిన దాంట్లో ఈ ఎమ్మెల్యే తాలూకా తమ్ముడు కూడా స్టేషన్లో ఉండి కొట్టాడంటే ఒక స్టేషన్కి ఎమ్మెల్యే తమ్ముడు ఎలా వస్తాడంటే ఇది మనకు అర్థమవుతుంది. చూడటానికి ఈ పోలీస్ స్టేషన్లో కనపడతా ఉన్న పొలిటికల్ పార్టీలకు సంబంధించిన మనుషుల్లా వ్యవహరించిన విధానం ఆడ మనకు కనపడతా ఉంటుంది. అది ఇష్యూ పెద్దదవడం, దాన్ని నేషనల్ మీడియా అటెన్షన్ రావటం, మొత్తం అటెన్షన్ రావడంతో అప్పుడు ఈ కేసు సిబిఐకి మూవ్ అవ్వడం, సిబిఐ విచారణలో ఇవన్నీ కూడా తేలటం, అతనికి శిక్ష చేసిన విధానం, దాంతో క్రమంలోనే మళ్ళీ ఈ కోర్టుకి లేదా ఈ సాక్షుల్ని మేనేజ్ చేయడానికి వెళ్తున్న కార్ని మళ్ళీ నెంబర్ లేనిది లేదా అసలు నెంబర్ ప్లేటు